పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు గురుగారు, ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మాసం అంటే ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే సాధారణంగా మనం రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి, వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే, సూర్యుడు అంటే ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. బుధుడు శుక్రుడు 20 రోజులు మారుతాడు. చంద్రుడు ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు మారుతాడు. అలాగే రాహు కేతులు ఎండార్థం, గురువు 1 ఇయర్, శని 2.5 years అన్నమాట. మేజర్ ప్లానెట్స్ అయిన గురువు, శని, రాహు, కేతులు అయితే మటుకు మనం గోచారిత్య సంవత్సర ఫలం చెప్పుట చూడండి, మన ఉగాది రోజు ఆ రోజు చెప్పుడే సంవత్సరం మొత్తం ఫలితం తెలుస్తుంది. కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు, శుక్రుడు మారుతాడు, రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు. కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి, ఉద్యోగం రావడం కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది, శుక్రబలం చాలా బాగుంది అనుకోండి, వెహికల్ కొంటాడు, వివాహం అవుతుంది. అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి, పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ధనం వస్తుంది. అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆ గ్రహం, మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్టు 15 టు సెప్టెంబర్ 15 మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే శని మనకి మీన రాశిలో ఉన్నాడు. రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో ఉన్నారు. మొన్నటిదాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి. సో ఈ 2 monthsలోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం, ఆ ఫ్యాక్టరీస్ అన్నీ కాలిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. దేవుడి వల్ల మనకి ఇప్పటి నుంచి ఒక 8 months దాకా, అంటే ఇక్కడ నుంచి మనం ఒక 8 months వేసుకున్నాం కనుక మనకి ఫిబ్రవరి, మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఉండవండి. మేజర్ యాక్సిడెంట్స్, ఈ ఎర్త్క్వేక్స్, ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్న యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి, ఇలాంటివన్నీ కూడా ఒక 8 months అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు తులారాశి యొక్క ఈ ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందాం. గురుగారు, తులారాశి వాళ్ళకి ఆగస్టు మాసం ఎలా ఉండబోతోందంటారు? తప్పకుండా తులారాశి అనేది మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి తులారాశిలోకి వస్తుంది. వీరికి చెప్పే ఇదివరకే మనం వృషభ రాశి 100కి 100 ఉంది, తులారాశి 100కి 100 ఉంది ఏడాది అంతా. సో వీరి ప్రస్తుతం శని బలం పరిపూర్ణంగా ఉంది 6వ స్థానంలో, గురుబలం భాగ్యస్థానంలో చాలా బాగుంది, పంచమ స్థానంలో రాహు ఉన్నాడు, లాభస్థానంలో కేతు ఉన్నాడు. సో రాహు, కేతు, గురు, శని నలుగురు కూడా పరిపూర్ణంగా చాలా బాగున్నారు. ఇంకా మనకి శుక్రుడు అంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు కూడా భాగ్యస్థానంలో గురువుతోటి కలిసి ఉన్నాడు. సో గురు శుక్రుల కలయిక చాలా మంచిదండి. సో ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, ష్యూరిటీ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును, వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం, ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, అంటే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అలాగే విద్యార్థులకి సువర్ణ అవకాశం, మంచి ర్యాంకులు సాధిస్తారు, మంచి చోట సీటు వస్తుంది. సో అది ఫారెన్ అవ్వచ్చు, అక్కడైనా సరే ఫారెన్ కూడా వెళ్ళచ్చు, అక్కడ కూడా చదువుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, శాలరీ హైక్, మంచి పేరు, బాస్ నుంచి మన్నన పొందుతారు. అలాగే వారికి ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ కూడా వస్తాయి. విద్యార్థులకు చెప్పాం కదండి, చాలా ఉన్నత మార్కులు, ఉన్నత ర్యాంక్, ఉన్నత సీటు మంచి యూనివర్సిటీస్లో కూడా వస్తుంది. ఇది కాకుండా దైవబలం, దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉందండి. ఎందుకంటే గురువు భాగ్యస్థానం 9th house ఏంటంటే పూర్వజన్మ పుణ్యం, అలాగే దైవబలం ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవడానికి 9th house అన్నమాట భాగ్యస్థానం. ప్రస్తుతం వారికి భాగ్యంలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఇది కాకుండా ఎప్పుడైతే 9th house గురువు ఉంటాడో
ఇల్లు కానీ అంటే స్థలం కానీ ఇల్లు కానీ కూడా కొనేందుకు అవకాశం ఉంది. సో కానీ ఈ మెయిన్గా ఈ తులారాశి వారికి స్థలం లేని వారు స్థలం కొంటారు, ఇల్లు లేని వారు ఇల్లు కొంటారు. ఆల్రెడీ ఇల్లు ఏదైనా ఉంది మంచి రేటుకి అమ్మేద్దాం కూడా ఇప్పుడు సరైన సమయాన్ని మంచి రేటు కూడా వస్తుంది. అమ్మేసి మళ్ళీ ఇంకోటి కూడా కొనేందుకు అవకాశం ఉంది ఈ సంవత్సర కాలం అంతా కూడా. సో అలా ఇలా పట్టిందలా బంగారం అని చెప్పుకోవచ్చు మెయిన్గా. అలాగే అదృష్టం అనేది కూడా పరిపూర్ణంగా ఉంది. ఎప్పుడైతే అదృష్టం పరిపూర్ణంగా ఉందో 50% కష్టపడినా కూడా పని అవుతుంది. సో దైవబలం కూడా 100% ఉంది. దైవబలం కూడా ఉండి అదృష్టం కూడా చాలా బాగుంది అనుకోండి, మనం 10% కష్టపడినా కూడా చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారిది తులారాశి. సో ఆయన ఆల్రెడీ హవా నడుస్తూనే ఉంది చూడండి గత 2 ఏళ్ల నుంచి కూడా. అప్పటి నుంచి కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు శని బలం బాగుంది, ఇప్పుడు గురుబలం కూడా బాగుంది. సో ఇలా 2-3 ఏళ్ళు ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా అభివృద్ధి పనులు కూడా ఆయన చేసుకుంటూ వస్తారు. ఆయనకు మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. కాబట్టి తులారాశి వారికి పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. మరి తులారాశి వాళ్ళకి వివాహం విషయంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఈ తులారాశి వారికి మెయిన్గా భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత, దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం చేత గురువు వివాహాన్ని కూడా కారకుడు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా అవివాహితుల వివాహానికి అవకాశాలు ఎక్కువగానే. మనస్ఫూర్తిగా మటుకు మనం రెడీగా ఉండాలి వివాహానికి, తల్లిదండ్రులు రెడీగా ఉండాలి. అలాగే తల్లిదండ్రులు ఎవరైనా కూడా వారి రాశి తులారాశి అయినా కూడా వారి పిల్లకి కన్యాదానం ఇప్పుడు చేయొచ్చు. ఎందుకంటే వారికి కూడా గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి. అమ్మాయిది గురుబలం లేకపోయినా కూడా తల్లిదండ్రులు కనీసం అమ్మాయిల తల్లిదండ్రులది ఇప్పుడు తులారాశి అయితే కూడా ఖచ్చితంగా వారి కన్యాదానం చేసే యోగ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయికి పెళ్లి అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అబ్బాయి ఉంటే? అబ్బాయి ఉన్నా పర్లేదండి. ఎవరెవరు గురుబలం అంటే మనం పీటల మీద కూర్చోవాలి. పీటల మీద కూర్చోవాలంటే ఖచ్చితంగా గురుబలం ఉండాలి. అంటే ఒక శుభకార్యం జరగాలంటే కనుక ఖచ్చితంగా గురుబలం ఉండాలి. కనీసం మనకు లేకపోతే తల్లిదండ్రులకైనా ఉండాలి. వాళ్ళ బలం రీత్యానే కొంచెం ముందుకు వెళ్తుంది అన్నమాట. సో అది మరి సంతానం విషయంలో తులారాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సంతాన కారకుడు గురువు అండి. అలాంటి గురువే మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సో మీరు కూడా ప్రయత్నించాలి. సరైన సమయంలో మనం కొద్దిగా ప్రయత్నిస్తే సరిపోతుంది. సత్సంతానం కలుగుతుంది. మంచి జాతకం ఉన్న పిల్లలు పుట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వాళ్ళు ఆగస్టు మాసంలో పాటించాల్సిన పరిహారాల గురించి కూడా తెలియచేయండి. అంటే వీరికి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి. ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ కూడా చేయించడం మంచిది. ఇంకోటి ఏంటంటే పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు వీలైతే రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దాని వేస్తానుగా దోషం మొత్తం తొలగిపోతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, సంతానం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువు గారి నుంచి సమస్యలకి పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం.